స్తోత్రం. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లోడ్ అందరికి ప్రైజ్ లోండి. హల్లెలూయా. ఒక పాట పాడతాను. నీ కృపలేని నీదేలేని క్షీణమైన బ్రతుకేదయ్యా, నేనేమై ఉన్నానో నాకేమై ఉన్నానో కేవలం నీ కృపయే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నేనేమై ఉన్నానో నాకేమై ఉన్నానో కేవలం నీ కృపయే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నాశనకరమైన భక్తి నుండి నన్ను లేవనెత్తినదే నీ కృప. నాశనకరమైన భక్తి నుండి నన్ను లేవనెత్తినదే నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించదం. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించదం. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినదే నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినదే నీ కృప. మాటరాని నాకు రాగము ఇచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. దేవా స్తోత్రమయ్య, పరిశుద్ధుడా మీ కృప చాలయ్య. పరిశుద్ధుడా స్తోత్రమయ్య, జీవం కలిగిన దేవా స్తోత్రం స్తోత్రం. మిమ్మల్ని స్తుతించడానికి ఒక రోజు కూడా మీరు మాకు ఇచ్చినకి వందనాలే. ఒక రోజు కూడా మీరు ఇచ్చినకి వందనాలు. ఈ జీవ కలిగిన దేశంలో మమ్మల్ని నిలబెట్టిన ప్రేమ కోసం వందనాలయ్య. ఏసయ్యా మీ వైపు చూస్తాము. ఏసయ్యా వాక్య ద్వారా బలపరచండి. రోజు రోజు మమ్మల్ని మీ సన్నిధిలో చేసినకి వందనాలయ్య. రోజు రోజు మీలో లేని వారుగా, మీలో సందర్శించిన వారుగా, ఏసయ్యా మీలో సహవాసం లేని వారుగా నిలబెట్టినకి వందనాలయ్య. ఏసయ్యా పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించుతామయ్యా, ఇంకా సమర్పించుతాము. పరిశుద్ధుడా మీ స్థాన్ని నడిపించుట, మీ ఉద్దేశాలు మీ ప్రణాళికలు మమ్మల్ని నడిపించినట్టు ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా, మీ సన్ని సమర్పించుతాము. వాక్య వినమైన జీవితంలోని మీ గొప్ప కార్యాలు చూసి మహిమపరచుకొని ముందు సాహసించండి. పరిశుద్ధుడా అన్ని విషయంలో తోడుగా ఉండి నడిపించి ప్రార్థిస్తామయ్యా. అందరితో మీసని సమర్పిస్తాం, మమ్మల్ని కూడా మీసని సమర్పిస్తాం. రాత్రి విని మీరు జవాబు కాబట్టి వందనాలు అన్ని మిగిలిన మీకు ఇస్తాను. ఏసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. స్తోత్రం పరిశుద్ధ హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? బాగున్నామ్మా.
సరే. సోదరి మీరు బాగున్నారా? బాగున్నాము గారు. చాలా రోజులు అవుతుంది పాస్టర్ గారు నాతో. అవును అవును అవును. నా వాయిస్ వినబడుతుందా సిస్టర్? వినపడుతుంది వినపడుతుంది వినపడుతుంది. పాస్టర్ గారు మాట్లాడలేదు, రైతులాడంటే వినిపించలేదేమని. సోదరి మన వాక్యంలోనికి వెళ్ళడము. వాక్యం చెప్తారా? ఈ రోజు కొంచెం నా స్వరం కొంచెం చిన్నదే వినబడుతుంది. హల్లెలూయా. వినలేదంటే చెప్పండి మీరు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నెమ్మది కలిగి ఉండడం గురించి మనం ఆ వాక్యంలో ధ్యానించబోతాము. నెమ్మది కలిగి ఉండడం. చాలా మంది నెమ్మదితో ఉండలేదు. చాలా సమస్యలతో, చాలా ఇబ్బందులతో ముందు సాయం చూడొచ్చు చాలా మందిని. ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది. నెమ్మది లేదు, ఆత్మలో నెమ్మది లేకుంటున్నారు. మన జీవితంలో దేవుడు ఉన్నా కాబట్టి నెమ్మది ఉన్నాము. మనము నెమ్మదిగా ఉండాలంటే ఏమి కలిగి ఉండాలంటే దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉన్నవారు నెమ్మది అనుభవిస్తాము. దేవుడు లేని వారు నెమ్మది అనుభవించలేదు. నెమ్మది ఏంటిదని వెళ్తున్నారు, సమాధానం ఏంటిది వెళ్తున్నారు. అందుకోసం మనము దేవుని కలిగి ఉండడం మన గొప్ప భాగ్యం, మన ధన్యులు. మన జీవితంలో మనము నెమ్మదిగా ఉండాలంటే దేవుని కలిగి ఉండాలా. తర్వాత ఈ లోకములో ఉన్నది అన్ని శాశ్వతం కాదు అని మనం తలంచుకోవాలా. అలాగా ఉన్నవారు నెమ్మది పొందుతారు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, అలాగే లోకం ఉన్నది కూడా శాశ్వతం కాదు. అలాగా తలచుకొని మనం బ్రతికితే ఖచ్చితంగా మన ఆత్మలో నెమ్మది అనుభవిస్తాం. ఈ లోకంలో ఆస్తి పాస్తులు ఎక్కువ ఉన్నవారి జీవితం చూస్తే వారు ఏ నెమ్మదిని అనుభవించలేదు, ఏ సమాధానం వారు అనుభవించలేదు. అది ఆత్మలో దేవుని వాక్యం ద్వారా నెమ్మది కలుగుతుంది. మనము దేవుని కలిగి ఉండేవారు తెలుసుకుందరు. అయితే దేవుని వాక్యం ద్వారానే మనము నెమ్మది కలుగుతుంది. మన ఆత్మకు మనం ఆత్మకి రక్షణ పెరుగుతూ అలాగే నిత్య జీవముడు దొరింది ఇలాగంటే దేవుని వాక్య ద్వారానే. అలాగా దేవుని వాక్యము మన బాధ నుండి మనల్ని నెమ్మది కలిగజేస్తుంది. అలాగా అపాయము నుండి కూడా మనల్ని కాపాడుతుంది. అలా మానవులు మనసు కూడా నెమ్మది కలిగజేస్తుంది. అది దేవుని వాక్యం. దేవుని వాక్యము ద్వారానే మన నెమ్మది కలిగజేస్తుంది. ఇంత దేవుడే దేవుని వాక్యము. అందుకోసమే దేవుని వాక్యం వినడం ద్వారాను, దేవుని వాక్యం చదవడం ద్వారాను, అలాగే దేవుని వాక్యం మనం ధ్యానించడం ద్వారాను మనకు ఆత్మకు నెమ్మది కలుగుతుంది. అలాగా హృదయంలో సమాన సంతోషం కలుగుతుంది. అందుకోసం మనము దేవుని వాక్యము ప్రాముఖ్యమించిన వారు అంటారు మన జీవితంలో. అలాగా సామెతలు 17 అధ్యాయంలో మొదటి వాక్యం చూస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతుంది. అంటే మనము దేవుని వాక్యం బుద్ధిస్తుంది మన జీవితంలో మంచిది అని. ఇక్కడ ఏం చెప్పిందంటే రుచి అయిన భోజన పదార్థములను కలగముతో కూడి ఉండి ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి బట్టి రొట్టె ముక్క తినుట మేలు. చూడండి, ఎండిన రొట్టె ముక్కలు తినేది మంచిది, నెమ్మదితో ఉండి రొట్టె ముక్కలు తినేది మంచిది. అలా మంచి భోజనం అన్ని సమృద్ధి ఉన్న ఇంట మనం కలగంతో కూడి ఉండితే అక్కడ మనం నెమ్మది అనిపించదు. అందుకోసం ఇక్కడ చెప్పిన వాక్యం ఏమిటంటే రొట్టె ముక్కలు తినేదాన్ని కూడా నెమ్మదితో ఉండితే మనకు మంచిది. నెమ్మదితో ఉండడం దేవుని ఆశీర్వాదం. అది దేవుడిచ్చింది. చాలా మందికి ఇది లేదు. ఎంత దేవునికి సంతోషకరమైన ఒక జీవితం ఎవరితో ఉంది వారిలో నెమ్మది కలిగజేస్తాడు దేవుడు. అయితే వారి ప్రవర్తన ఎలా ఉంది, మాటలు ఎలా ఉంది అది దేవుడు చూస్తాడు. చూసిన తర్వాత వారి ఆత్మకు నెమ్మది కలిగజేస్తాడు దేవుడు. అందుకోసం మనం నెమ్మది అనుభవించాలంటే మన జీవితంలో దేవుని వాక్యం ప్రాముఖ్యం ఇవ్వాలా. అలాగే దేవుని వాక్యంకి మనం ప్రాధాన్యం ఇచ్చి ముందుకు వెళ్ళిన వారు ఉండాలి. ఫస్ట్ దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. దేవుని వాక్యం భయభక్తితో మన జీవితంలో భయభక్తి చాలా మంది కూడా తగ్గిపోతుంది. ఎంత లోకములు జరిగిందని శాశ్వతం అనుకున్నారు. అన్ని జరిగిందని శాశ్వతం, ఇంకా దేవుడు రాదు, దేవుడు లేదు అలా అనిపించి చాలా మంది పెరుగుతారు. దేవుని వచ్చినని కూడా దేవుని భయభక్తి లేకుండా పెరిగిన వారు చాలా మంది చూడొచ్చు. మనం దేవుడు ఏం చెప్తారంటే దేవుని రెండారు అక్కడ ఉంది. రాకడలో మనం ఎత్తపడాలి. మన పరిశుద్ధంగా బ్రతికితేనే దేవుని రాకడలు ఎత్తపడతాం. దేవుడు వస్తాడు దేవుని భయభక్తితో మన బ్రతికితేనే మనం ఎత్తపడతాం. అందుకోసం మనం ఇప్పుడు దేవుని భయభక్తి అనుభక్తి తగ్గిపోయినట్టుగా ఉంది.
అందుకోసం మనం ఎక్కువ ప్రార్థన చేసిన వారి పండుగ భయభక్తి పుట్టించాలి దేవా. దేవుని భయభక్తి ఉండితేనే మరి దేవుని ఉండగలుగుతాం. అలాగే దేవుడు ఉన్నాడని ఆ భయభక్తి మరి జీవించగలుగుతారు. అందుకోసం మనము దేవుని భయభక్తితో మనం ముందుకు సాగిపోతాం. అప్పుడు మనము నెమ్మది అనుభవిస్తాం. అలాగా మనము నెమ్మదిగా ఉండడం దేవుని ఆశీర్వాదమును ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత మన జీవితంలో నెమ్మదిగా ఉండడం మేలు, మన జీవితంలో నెమ్మది అనుభవించడం మేలు. అది మన జీవితం. ప్రసంగి అధ్యాయం 4 6 వాక్యం చూస్తే అక్కడ కూడా ఒక వాక్యం చెప్పబడుతుంది. శ్రమయను గాలికైను యజ్ఞములను 2 చేతి నిండా ఉండట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మీకు. ఏమి కలిగి ఉండాలంటే శ్రమ వచ్చినా సరే, శ్రమ గాలికైనను యజ్ఞములను 2 చేతి నిండా అన్ని కలిగి ఉండితే, మనం చేతిలో నిండా అన్ని కలిగి ఉండినా కూడా మనము ఒక్క చేతి నిండా మనం ఒక నెమ్మది కలిగి ఉండితే చాలు. మన జీవితంలో ఎన్నెన్నో శ్రమల్లో మనం వెళ్ళినా సరే, ఎన్నెన్నో బాధలు వెళ్ళినా సరే, దాని దేవుని కలిగి ఉన్నవారు ఖచ్చితంగా నెమ్మది అనుభవిస్తారు. ఇక్కడ దేవుని వాక్య సెలవిస్తుంది, ఎంత నెమ్మది కలిగి ఉండేది మంచిది. 2 చేతి నుండే అన్ని కలిగి ఉన్న కంటే నెమ్మది కలిగి ఉండడం గొప్పది. అలా గాలికి ప్రయాసపడిపోతున్న ప్రయాసము కంటే నెమ్మది కలిగి ఉండడం మనకి మేలు. మన జీవితంలో మన ప్రయాసములన్నీ గాలి. అలా ఈ లోకంలో ఎన్నెన్నో ప్రయాసపడతారు, చాలా మంది ఎన్నెన్నో కార్యాల కోసం ప్రయాసపడతారు. అది అన్ని వ్యర్థం. జీవితంలో ఎన్నెన్నో కార్యాల కోసం వారు ప్రయాసపడతారు, వారు ప్రయత్నం చేస్తారు. అది అన్ని వ్యర్థము, దేవుని ముందు వ్యర్థము. దేవుని వాక్యం ద్వారా చూస్తే అది అన్ని వ్యర్థమైన ప్రసంగి చెబుతారు. ప్రసంగి దేవుని మీద ఆశిస్తారు. అయితే మన జీవితంలో అన్ని వ్యర్థము, ప్రయాసపడింది వ్యర్థమే. అయితే మన ప్రయాసం అన్ని వ్యర్థములు దేవుని తెలుసు. అప్పుడు కూడా దేవుడు అది అందిస్తాడు. ఎన్నిగానో ప్రయాసపడండి, ఎన్నిగానో ప్రయత్నం చేయండి. దేవుడు ఆశీర్వాదం లేకుండా, దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరుగుతుంది. దేవుని ఆ సమయం ఉంది, కాలాలు ఉంది, దానికోసం వేచి ఉండాలా. దేవుడి కోసం దేవుని ముందు మనం నిలబడాలి. అందుకోసం దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని మాట కోసం మనం వేచి ఉంటాం. మన జీవితంలో మనము ఎన్ని ప్రయాసాలు పడినా సరే, మన ఆరోగ్యం చేయించుకోవచ్చు. మన మనసు కూడా మనకి విసిగిపోయింది ఉండొచ్చు. మన జీవితంలో ఎన్నెన్నో ప్రయాసాలు వచ్చి మనం విసిగిపోయిన వాడు మంది. అలా దేవుని వాక్యం సెలవిస్తుంటే మీరు నెమ్మది కలిగి ఉండితే ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదం మనం చూడగలుగుతాము. అది దేవుని ఆశీర్వాదంగా ఉంది. నెమ్మది కలిగి ఉండడం మన ప్రయాసంలో దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మనం ఎన్ని ప్రయాసపడతామో అదే వాక్యానుసారంగా మన ప్రయాసపడిన వారుగా ఉండితే మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడతాగా. మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా మనం అన్ని ప్రయాసపడిన వారు ఉండాలి. యోబు గ్రంథమును 21:24 వాక్యము చూస్తే యోబు చెప్పిన ఒక మాట ఉంది, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిను కలిగి నిండు ఆయుస్సుతో మీరు మృది నొందుదను. యోబు చెప్పిన మాట ఇది. అయితే సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిను నిండు ఆయుస్సును నేను మృది పొందుతాను. ఆయన విశ్వాసం అలా ఉంది. అంటే ఒక మనుషునికి కావలసినది మంచి ఆరోగ్యము, మనస్సును, నెమ్మదిని, ఆయుస్సును. అదేంటిది చాలు ఒక మనుషుడు ధన్యుడు. వార్తాక్యములు కూడా నెమ్మదిగా ఉండి మనం వృద్ధి పొందడం, అది కూడా దేవుని ఆశీర్వాదం. చాలా మంది వార్తాక్యంలో వారి నెమ్మది లేదు, సమాధానం లేకుండా అలా ఇక్కడ యోబు చెప్పిన నెమ్మదిగా ఉండడం, నెమ్మదిగా ఉండి సౌఖ్యంతో ఉండాలా. అలాగే మన ఆయుస్సుతో ఉండి వార్తాక్యంలో నెమ్మదితో సరిపోవాలా. ఇది దేవుని ఆశీర్వాదము. ఇక్కడ యోబు చెబుతారు, ఆరోగ్యము, నెమ్మది, ఆయుస్సు ఇచ్చింది మనుషుడు 13 అన్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యము, నెమ్మదిని, ఆయుస్సును ఎవరికి అనుభవిస్తారో, ఎవరు అనుభవిస్తారో, దీర్ఘాయుస్సు అనుభవిస్తారో, ఎవరు నెమ్మది అనుభవిస్తారో, ఎవరు మంచి ఆరోగ్యంతో ఉన్నారో వారు దేవుని ఆశీర్వాదం పొందిన వారు అన్నారు. అయితే దేవుడు రాజుల ద్వారాను, మనుషుల ద్వారాను నెమ్మది కలిగించిన దేవుడు అన్నాడు. చాలా చూస్తే అంటే దేవుడు రాజుల ద్వారా కూడా ఎన్నెన్నో రాజులతో ఎన్నుకొని దేశాలను శాంతి సమాధానం కలిగజేశాడు. చాలా రాజుల విషయం చూస్తే ఆసా రాజు కాలంలో ఆయన ఏలుబడిలో ఆ రాజ్య నివాసులకు నెమ్మది అనిపించిందే చూడొచ్చు. అలాగే 2 దినవృత్తాంతంలో 14:6-7 వాక్యం చూస్తే అక్కడ కనబడుతుంది. ఆసా రాజు కాలంలో ఆయన ఏలుబడిలో నెమ్మది అనిపించారు జనాన్ని.
ఆయన దేశంలో అన్ని నెమ్మది కలిగించింది. ఎంత అభయ కుమారుడైన ఆస దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచిన వాడుగా ఉన్నాడు ఆసకు. అందుకోసం అక్కడ ఆ దేశంలో ఉన్నవారు, ఆయన ఏలుబడి చేసిన ఆ దేశంలో ఉన్నవారు అందరూ నెమ్మది అనిపించారు. ఎందుకు వస్తే ఆయన కాలంలో యుద్ధాలు జరగలేదు కాబట్టి ఆ దేశంలో ఉన్నవారు ప్రజలకు నెమ్మది కలిగింది. అలాగా పక్క దేశంలో ఉన్నవాడే రాజులు కూడా నెమ్మది ఉన్నారు. అలాగా ఆయన నెమ్మది కలిగించిన వాడుగా అన్నాడు. మన జీవితంలో మన నెమ్మదిగా ఉండితే ఇద్దరిని చూసి మనం అవసరపడకుండా మన జీవితంలో నెమ్మది అనుభవించాలా అని ఉండితే మన జీవితంలో మన ఇద్దరిని చూసి మనం అవసరపడద్దు, అసూయపడద్దు. అలాగా క్షమించగలిగిన మనసుతో కలిగి ఇద్దరిని మనం దీవించిన వారుగా ఉండితే మన పక్కవారు కూడా నెమ్మది ఉండగలరు. అలాగా మనం ఉన్న దేశంలో కూడా నెమ్మది అనుభవించారు. అందుకోసం మన జీవితంలో నెమ్మదిగా మనం ఉండితే మన జీవితంలో అది ఒక ఆశీర్వాదం, ఇద్దరి ఒక ఆశీర్వాదం మనం ఇవ్వగలుగుతాం. అలాగా అసూయ ధోరణి చూస్తే అసూయ ధోరణి కూడా చాలా మంది నెమ్మది కోల్పోయిన వాళ్ళు అన్నారు. ఇంకా మనం యేసు ప్రభుతో కూడా పరిశీలి శాస్త్రంలో ఎందుకు సిలువ వేసిన చూపితే అసూయ ధోరణి యేసు ప్రభువుని సిలువ వేశారు. అలాగే అసూయ ధోరణి శౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన జీవితంలో అసూయ వచ్చింది కాబట్టి మనం అసూయ రాకుండా మన జీవితం కాపాడుకోవాలి. అయితే దీని వాక్యం ద్వారా మనం మనల్ని కాపాడుకోవాలి. అసూయ ద్వారా దేశాలు కూడా నాశనం అవుతుంది. అలాగే జీవితాలు కూడా మనుషుల జీవితాలు కూడా నాశనం అవుతుంది. అందుకోసం మత్సరపడకుండా అసూయ పడకుండా మనం మనల్ని కాపాడుకోవాలి. అసూయ మత్సరం మన హృదయంలో సాతాను పెట్టినట్టే మనం మనల్ని చంపినట్టే, మన జీవితాన్ని నాశనం చేసినట్టే. అందుకోసం మన జీవితంలో అసూయ మత్సరం పడకుండా మన హృదయం కాపాడుకోవాలా. అసూయ ఇతరుల జీవనం నాశనం చేస్తుంది. ఇప్పుడు యుద్ధాలు జరిగింది కూడా వారు కూడా అసూయ క్షమించలేని మనసు ద్వారా యుద్ధాలు జరుగుతుంది. అందుకోసం మనము నెమ్మది కలిగి ఉండాలా. మనము పక్క వారు కూడా నెమ్మది అనుభవించిన వారుగా మనం మార్చాలా. మనం నెమ్మది ఉండితే ఇద్దరు కూడా ఆ నెమ్మది అనుభవించిన వారుగా మనం మనల్ని దేవుడు వాడతారు. అందుకోసం మనము మత్సరము, కోపము, వివాదమును మనలో ఉండకుండా మన నుండి అది తీసివేసుకొని ధర తీసివేసుకొని ముందుకు వెళ్ళాలి. దేవుడి రాజును ఎన్నుకొని దేశానికి నెమ్మది కలిగజేశాడు. అలాగే మనుషుల ద్వారా కూడా నెమ్మది కలిగజేసిన దేవుడు అన్నాడు. రాజుల్ని ఎన్నుకొని దేవుడు నెమ్మది కలిగేసిన అదే దేవుడు మనుషులు కూడా ఎన్నుకోవాలి. ఎంత మనుషులు ఎలాగంటే దేవుని కృప పొందినారు, దేవుని ఆకర్షించారు. ఖచ్చితంగా వారి ద్వారా దేవుడు నెమ్మది కలిగజేశాడు. దేశానికి కూడా వారి కుటుంబానికి కూడా దీవెనలను తీసుకొస్తాడు. ఎలా అంటే ఆదికాండము 5:28 వాక్యం చూస్తే అక్కడ ఒక వ్యక్తిని గురించి చెప్పుతూ నోవాహు పుట్టడం ద్వారా శాపమైన భూమిలో దీవెనలు కనపడింది. అక్కడ వాక్య సెలవుస్తుంది. దేవుడు శపించిన ఆ శాప భూమిలో నోవాహు పుట్టడం ద్వారా అది ఆ దీవెనగా మార్చబడింది. అలాగా లేమెకు 108:2 ఆయన వయసు చూస్తే లేమెకు అయిన వ్యక్తికి అంత వయసు వచ్చింది కూడా ఆయనకు కుమారుడు కలిగిన ఆ కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలిగజేసేను అని అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. చూడండి ఎందుకోసం ఆయన పేరు పిలిచాడని చూడండి. ఎలా ఆశీర్వాదం మాటలు పలికాడు చూడొచ్చు. లేమెక్కు చెప్పిన మాట ఏంటంటే భూమిని యెహోవా శపించాడు. అందుకోసము మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలిగజేశాడు అని లేమెక్కు కొడుకుల గురించి మంచి మాట పలికాడు. ఆ మాట ప్రకారమే ఆయన జీవితంలో జరిగింది. అందుకోసం మనము లేమెకు తన కుమారుని గురించి ఆశీర్వాద మాటలు పలికితే ఎలాగా మన జీవితంలో మన పిల్లల గురించి మనం ఆశీర్వాద మాటలు పలికితే మన జీవితంలో ఆ పిల్లలు కూడా ఆశీర్వాదంగా ఉంటారని చూడొచ్చు. మన జీవితంలో అయితే మన జీవితంలో ముంచూపు మన పిల్లల విషయంలో ముంచూపు మనకు అవసరం. అయితే నా పిల్లలు ఎలాగా మార్చబడతారు, ఎలా ఉండగరు అనేది మనం పలికి ఉండగలరు. నా పిల్లలు మంచిగా ఉండగరు, మనకు కోరి ఉంది, ఆశలు ఉంది. అలాగే మన జీవితంలో వాక్యానుసారంగా ఆ ఆశీర్వాదం మనం హృదయం చేసిన వారు
మన పిల్లలతో ఆశీర్వదించగలిగిన మంచి మాటలు పలికితే ఖచ్చితంగా మన పిల్లలు మార్చబడతారు. అందుకోసము లేమేకు పలికిన అదే మాట నోవాహు జీవితంలో ఒక ఆశీర్వాదంగా ఆయన కుటుంబంలో, ఆయన దేశంలో, అన్నిటిలో ఆయన ఆశీర్వాదంగా మార్చబడారు, దీవెనగా తీసుకొచ్చిన వాడుగా. అందుకోసము మన మాటకు శక్తి ఉంది అని మనము ఏది పలుకుతామో అదే జరుగుతుంది. అలాగే జాగ్రత్త పడాలి. మన జీవితంలో మన మాటలు మంచి మాటలు పలికిన వారుగా మనం మన కుటుంబంలో భర్త, పిల్లలు అందరిని గురించి మంచి మాటలు పలికిన వారుగా ప్రార్థన చేసిన వారు నెమ్మది ఉండగలుగుతారు. లేదా ప్రార్థన ద్వారా దైవంతో మరి మాట్లాడతారు. ప్రార్థన చెప్పింది దైవంతో మాట్లాడడం. అందుకోసం ఆ దేవునితో మాట్లాడడం ద్వారా వారి ఆత్మ నెమ్మది అనిపిస్తారు. ఆత్మలో నెమ్మది కలిగజేసిన కాబట్టి ఆ నెమ్మది వారు అనుభవిస్తారు. అందుకోసము ప్రార్థించిన వారు సత్యము అని దేవుని వాక్యము అనుసరించి బ్రతుకుతారు. వారి జీవితంలో చూస్తే ఇలాగా పౌలు ఎలాంటి ఆయన ప్రార్థన చేసిందేమో మనం చూడొచ్చు. అన్ని విషయంలో వర్ధిల్లాలా, సౌఖ్యముగా ఉండాలనేది ఆయన ప్రార్థన చేసింది చూడొచ్చు. యోహాను రాసిన 3వ పత్రికలో 2-4 వాక్యము చూస్తే అక్కడ రాయబడినది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిలించిన ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిలించు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించున్నాను. పౌలు ప్రార్థన ఎలా ఉంది అంటే ఆయన అన్నిటిలో మనం వర్ధిల్లాలా, మనం సౌఖ్యముగా ఉండాలా, సుఖముగా ఉండాలా అని ఆయన ప్రార్థన చేశాడు. అలాగా మన జీవితంలో ప్రార్థనల ద్వారా అన్ని విషయంలో మనం వర్ధిల్లించాలి. మనం వర్ధన చూడాలి. మనం వర్ధిస్తామా, మన జీవితంలో సౌఖ్యంగా ఉన్నామా అది మనం చూడాలి. మన జీవితంలో ఇప్పుడు యోహాను కాయమునికి రాసిన ఆ పత్రికలో ఆత్మీయంగా వర్ధిల్లించుచుండాలా, ఆత్మీయమైన కార్యాల ఆసక్తి గలవారుగా ముందుకు సాగాలని ఆయన పత్రిక రాశాడు. అలాగా ఎవరు ఆత్మీయంగా ఎదుగుతారో వారు అన్నిటిలో వర్ధించుచున్నారు. అయితే ఆత్మీయంగా ఎదుగాలని ఆశపడిన వారు వారి వర్ధులు మనం చాలా మంది వర్ధిల్చి చూసారు. వారి జీవితంలో వర్ధిల్లాలి అంటే 1, 2 అవ్వాలి, 2, 3 అవ్వాలి. అది ఆశీర్వాదముగా మార్చబడాలి. దేవుడు ఎందుకోసం మనల్ని ఎన్నుకున్నాడు అది మనం తెలుసుకోవాలా. ఇద్దరిని కూడా దేవుని వైపు తిరిగి తీసుకురావాలా, దేవుని వైపు తీసుకురావాలా, సువార్త చెప్పిన వారుగా మార్చబడాలా. అందరితో దేవుడు ఉన్నాడని రుచి చూసిన వారుగా మార్చబడాలని, అందరిని తీసుకురాలని మనల్ని అనుకున్నాడు. సువార్త చెప్పిన ఒక పాత్రగా మనల్ని పెట్టుకున్నాడు మన జీవితంలో. అయితే దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యం మన జీవితం చేశాడు. ఎందుకు వస్తుంటే దేవుని కోసం ఇద్దరిని కూడా దేవుని వైపు తీసుకొచ్చిన వారు, దేవుని కనపరిచిన వారు మనం ఉండాలని దేవుని చిత్తము. అందుకోసము మనము దానికోసం ప్రయత్నం చేశాడు. నేను ఒక్క వ్యక్తిగాను అన్ని కార్యాలు మనం చేయలేదు. అయితే మనందరూ కలిసి ఉండి ఒక్కొక్కరి ఒక్కొక్క కృపను, ఒకరొకరి ఒక్కొక్క అభిషేకం దేవుడుచున్నాడు. అది మనం వాడితే ఖచ్చితంగా మన దేవుని రాజ్యం కూడా విస్తారపడుతుంది. దేవుని రాజ్యం కోసం కూడా దేవుడు మనం గొప్పగా వాడబడడానికి నిలబడతాడు. అందుకోసం మనము వర్ధిల్లి మనం చూడాలి మన జీవితంలో. అందుకోసము పౌలు ప్రార్థన అలా ఉంది. మనం కూడా అలాగ ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళితే మనం కూడా సౌఖ్యంగా సుగముగా ముందుకు సాగలుగుతాం. అలా సౌఖ్యమా సుఖముగా బ్రతకాలంతా కూడా మన జీవితంలో వర్ధించుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఏం చేసినా ఏ కార్యాలను చూడలేదు ఇంత వర్ధించి చూడలేదు ఇంత. మనం చేసిన కార్యాలను నమ్మకము, ఆసక్తిలో మనల్ని కనబడి మన జీవితంలో ఇది మనం ఏం చేసినా అది ఆశీర్వాదంగా ఉండాలా, అది మంచిగా నిలబడాలా అని మనం ఆశిస్తాం. మన జీవితంలో మరి ఏం చేసినా, ఏం పలికినా సరే అది మంచి కార్యాలు జరగాల, మంచి కార్యాలు ఉండాలా అని మనం ఆశిస్తాము. అలాగా మనం ఏదేదో నమ్మకం ఉంచాలని కూడా అది వర్ధిల్లాలి. మనం చెప్పింది చేసింది అన్ని వర్ధిల్లాలి. ఒక చెట్టు పెట్టినాను కూడా అది పరిచాలా, అది పరిచితేనే దానికి ఎరువు వేస్తారు, నీళ్లు పోస్తారు, అన్ని చేస్తారు. అలా మన జీవితంలో వర్ధిల్లాలి. మన జీవితంలో వర్ధిల్లాలని పౌలు ప్రార్థించినట్టు మన జీవితంలో ప్రార్థన చేసిన వారి మండలం ఆత్మీయంగా వర్ధిల్చు సత్యమును అనుసరించి నడుచుకున్నవారుగా మనం జీవితంలో ఉండాలా. మనం సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మన సత్యము అనుసరించి నడిచి మన ప్రవర్తనలో మంచి సాక్ష్యం కలిగి మనం ముందుకు పోయిన వాళ్ళు ఉండాలి. మనము సత్యమును సహాయాలుగా ఉండాలి, సత్యములకు సహాయాలుగా ఉండాలి. మన జీవితంలో ఎవరు సత్యం కోసం నిలబడతారు, ఎవరు సత్యం కోసం వారు ప్రయత్నం చేస్తారో
సత్యం కోసం ఏం వారు చేయాలని ఆశిస్తారో అలాగ ఉన్న వారి యొక్క సహకారిగా మనం ఉండగలిగిన వారు అంటారా. మనము సత్యమునకు సహకారిగా మనం ఉండాలి. అప్పుడు కూడా సౌఖ్యమును సుగముగాను బ్రతకగలుగుతాం. ఇద్దరికి మనం సహాయిగా మనం ఉండితే ఖచ్చితంగా మన సుగముగాను సౌఖ్యంగా మనం ఉండగలుగుతాం. మంచి కార్యాలు అనుసరించి నడుచుకోవడం వారు దేవుని సంబంధులుగా ఉన్నారు. అలాగే మేలు చేసి ప్రతి వాడును దేవుని సంబంధులుగా ఉన్నారు. మేలు చేసి ఉన్నారు ప్రతి వాడు దేవుని సంబంధులుగా ఉన్నారు. కీడు చేయి ప్రతి వాడును దేవుని చూడలేదు. ఈ కీడు ఎవరు చేశారో వారి జీవితంలో దేవుడు చూడలేదు. దేవుని చూడలేని వారే కీడు చేశారు. అందుకోసం మనము జాగ్రత్త పడాలా. మంచి కార్యాలు అనుసరించి మనం నడుచుకోవాలా. అలాగే మనము మేలు చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే దెమోత్రి అని ఒక శిష్యుడు, పౌలు శిష్యుడు దెమోత్రి అని వాడు అందరి ముందు సత్యము అనుసరించి మంచి సాక్ష్యం పొందినవాడు. అలా మన జీవితంలో మంచి సాక్ష్యం కలిగి మనం ప్రతి వారికి అంటాను. మన సత్యం అనుసరించి ఎదుగుతామా, సత్యం అనుసరించి మనం ప్రవర్తన చేస్తామా అని మనల్ని శోధన చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారికి అంటాను. అందరి ముందు మనం సత్యం అనుసరించి మంచి సాక్ష్యం కలిగి జీవించాలని దేవుని చిత్తుంది. అందుకోసం ప్రార్థన చేసినప్పుడు మనము ఎవరు అని తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో అందరూ ప్రార్థన చేస్తారు అన్న మనం ఎవరు. చాలా మంది మనం ఎవరు తెలియకుండా ప్రార్థన చేసిన చాలా మంది చూడవచ్చు. మనం 3 రెక్కల ద్వారా ప్రార్థన చేయవచ్చు. మన జీవితంలో చాలా మందిని కనబడుతుంది. ఎలాగైతే మనం ఎలాగ ప్రార్థన చేయాలని 3 విషయాలు చెప్తాను. దేవుని పిల్లలు అని గుర్తించి ప్రార్థన చేయాలి మన జీవితంలో. మన జీవితం మనం ఎవరు దేవుని పిల్లలని మనం గుర్తించి దేవుని పిల్లలు ఎలాగ దేవునితో ప్రార్థన చేస్తారో అలా మనం ప్రార్థన చేయాలి మన జీవితంలో. అలాగే రెండవ విషయం చూస్తే రాజులు ప్రార్థన చేసినట్టు చేయాలి. ఒక రాజు చూస్తే దేశాలని అన్ని ఆయన చెప్పినట్టే అన్ని కార్యాలు జరుగుతుంది. ఆయన మాట పలికితే ఆ మాట ప్రకారం అన్ని చేయడానికి అందరూ ఉన్నారు. అలాగే యేసు నామం దేవుడు మనకి ఇచ్చారు, యేసు రక్తం ఇచ్చారు. అలా ఆ రక్తం వాడుకోవాలి, దేవుడు నామం వాడుకొని అధికారం వాడుకొని మనం సాయం వాడుకోండి. అలాగే యాజకుడు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేయాలి. యాజకుడు ఏం చేస్తాడంటే ఇద్దరి కోసం ఆయన దేవుని మొరబట్టిన వాడుగా అన్నాడు. అలాగే మనము ఇద్దరి కోసం కూడా మొరబట్టిన వారుగా ఉండాలి మన జీవితంలో. అలాగే మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. అలాగే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రుని ఆపిన ఒక ప్రార్థన ఆయన చేశారు. అలాగా మన జీవితంలో ఏ సమస్యలో మనం ముందుకుంటే అది దేవుని నామం ద్వారా బ్రేకేసి దేవుని నామం వరకు ఎత్తించి వెళ్ళిపోయినట్టు అలాగ ప్రార్థన మనం చేసిన వారికి ఉండాలి. శక్తి మనకు కలిగిన వారికి ఉండాలి. మన దేవుని శక్తి మనలో ఉంది. ఆ శక్తిలో మనము అన్ని కార్యాలు చేసిన వారికి ఉండాలి. అలాగే తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రికను చేసి 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు చూస్తే అక్కడే ఇలాగ ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలని ఇక్కడ రాయబడి ఉంది. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుగముగాను బ్రతుకు నిమిత్తము మనము ఎలాగ నెమ్మదిగా సుగముగా ఉండాలంటే ఏం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయగలను. చూడండి ఎలాగంటే అందరి కొరకు, మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయాలంటే ఇలాగ రాజుల కొరకును, అధికారుల కొరకును అలా మనం జ్ఞాపనం చేసుకుని మనం ప్రార్థన చేయాలంట. తర్వాత కృతజ్ఞతలు కూడా మనం చెల్లించిన వారు కావాలని ఇక్కడ వాక్య సెలవిస్తున్నారు. అందుకోసం మనం మంచిదేమో దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేసుకుని మనం ముందుకు వెళ్ళిన వారు కావాలి. దేవునికి మంచిదిని అనుకూలమైనది ఏంటిది అని తెలుసుకొని మనం చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకి తోడుగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తారు. రోజు మన ప్రార్థన ఆలగించి దేవా వచ్చిన దేవుడు మనకు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మన ప్రార్థనలన్నీ ఆయన ధననిధి ఎలాగా ఆయన సన్నిధిలో అన్ని మన ప్రార్థనలన్నీ ఒక ఏం చెప్పాలో దేవుని సన్నిధిలో అన్ని దేవుని సన్నిధిలో చేరింది అంది మన జీవితాన్ని. అన్ని మనం అనుకున్నాం, మనం ప్రార్థన చేసిన తర్వాత అన్ని విడిచిపెట్టాము. నిన్న ప్రార్థన చేసింది కాదు ఈ రోజు. అలాగే రోజు మనం విడిచిపెట్టింది అన్నాం. దేవుని సన్నిధిలో రోజు పోయిన కాలంలో కూడా మనం ప్రార్థన చేసిన విషయాలు కూడా దేవుని సన్నిధిలో దేవుని మర్చిపోయిన దేవుడు కాదు. ఎప్పుడు రాదు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చిన దేవుడిగా అన్నాడు.
అందుకోసం దేవుని నమ్మకం నుంచి మనం ముందుకు సాయపడకుండా మన ప్రార్థన విసిగిపోకుండా నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిన వారు కంటాల. అప్పుడు దేవుని కార్యాలను చూడగలుగుతాము. మన ఆత్మలో నెమ్మది అనుభవించుకుని మనం ముందుకు సాగలుగుతాం. అందుకోసము మనము నెమ్మదితో సమాధానంతో దేవుడి సన్నిధిని నిలబడితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఆశ్రయించినాక ప్రార్థిస్తాం. పరిశుద్ధుడ జీవం కలిగితే స్తోత్రం ఈసని సమర్పిస్తామయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. నెమ్మది కలిగి ఉండడం మీరు ఆశీర్వాదము మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. పరిశుద్ధుడ ప్రార్థన ద్వారా నెమ్మది కలిగించిన దేవుడయ్యా. మీతో సహవాసం ద్వారా మాకు నెమ్మది కలుగుతుంది దేవా. నమ్ముతామయ్యా. పరిశుద్ధుడ నెమ్మది మార్మలు అందించుకొని ముందు సహాయం చేయండి. ఆశారాజు నెమ్మది కలిగి చేసిన వారుగా ఉన్నాడు. అలాగా మా జీవితంలో అందరికీ ఒక నెమ్మది కలిగి చేసిన వారుగా మమ్మల్ని కూడా మార్చి మీ అభిషేకం మమ్మల్ని నడుపుతుంది ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడ వాక్యం విన్న వారి జీవితం కూడా ఎవరెవరు నెమ్మది లేకుండా ఏసియా ఆనందంతో ఏసియా సమస్యలతో ముందుకు వెళతారో వారి జీవితంలో నెమ్మది అనుభవించిన కానీ ప్రార్థిస్తాం. పరిశుద్ధుడ మీ నెమ్మది అనుభవించిన కాడే మీ ఆశీర్వాదం నెమ్మది అనే ఆశీర్వాదం వారు అనుభవించినాక ప్రార్థిస్తాం. పరిశుద్ధి సమర్పిస్తుంటే జీవికలి సోదరుడు మీ ఆశ్చర్యకార్యాలు చూసుకొని ముందు సహాయించండి. వాక్యం ధర బలపరచండి. రోజు రోజు బలపరిచి నడిపించి ప్రార్థిస్తాను. అందుతో మీ సన్ని సమర్పిస్తాను. ప్రార్థన వార్తలు కాబట్టి వందనాలు. అన్నమాకి మేము ఎక్కిస్తాం. ఏ స్నామలు అడుగుతాం తండ్రి.